హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టుడోకిస్ తెలుగు. యాక్చువల్లీ ఈరోజు మనం ఈ మంత్ మూవీస్ చూసుకుంటే కనుక బిగ్గెస్ట్ హిట్లో వచ్చిన మాత్రం కొన్నే ఉన్నాయి. మంగళవారం అనేది ఓటీటీ పరంగా అయితే కొంచెం బాగానే సంపాదించుకుంది. యానిమల్ కూడా బాగానే వచ్చింది కలెక్షన్. బట్ కొన్ని మూవీ అంటే కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నా సరే బట్ మూవీ అయితే చాలా బాగుంది, చాలామందికి నచ్చింది. ఎప్పుడైతే ఒక మూవీ చూస్తూ ఆ ఫీల్డ్లో ఉంటారో మనకి వీక్లీ ఇంకో సినిమా రిలీజ్ అయిపోద్ది. సో అలా రిలీజ్ అయిన యానిమల్ దాటిన మూవీయే హాయ్ నాన్న. ఒక మంచి స్టోరీ, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు అనే పరంగా తీసిన హాయ్ నాన్న మూవీ కాబట్టి సో ఆబ్వియస్లీ యానిమల్ కలెక్షన్కి దాటింది. ఇంకా ఈ కలెక్షన్ ముందు ఒకే రోజు పోటీ పెట్టుకున్న సలార్ అండ్ డుంకీ, ఈ రెండు సినిమా పోటీగా చూసుకుంటే కనుక ఎక్కువ సలార్కే కలెక్షన్ అయితే వచ్చింది, డుంకీకి అంత రాలేదు. బట్ షారుఖ్ ఖాన్ క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గదు కూడా. అండ్ మన సలార్ మూవీకి వస్తే కనుక మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సలార్ రికార్డ్స్ ఈ ఇయర్ అయితే ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే కనుక సలార్కి వచ్చిన కలెక్షన్ ఇంక ఏ మూవీకి రాలేదు ఈ ఇయర్లో. సో ప్రభాస్ ఒక లేటెస్ట్గా వస్తున్న ట్రెండ్ ఎలా ఉంటుందో సో ప్రభాస్ అలా చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ప్రభాస్కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది సలార్ అనేది. రిలీజ్ అయిన 5 డేస్కి కనుక చూసుకుంటే కనుక సలార్ మొత్తం 486 కోట్లు వచ్చింది. పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి దానికి కూడా మంచి హిట్ రావాలని మనం అందరం కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ గారు అండ్ అప్కమింగ్ మూవీస్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.